న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడిని ఖండించిన ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు దారం అశోక్ కుమార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బలహీన వర్గాలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కూటమి నేతలు దాడికి పాల్పడుతున్నారని, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసిన వారిని శిక్షించే వరకు బీసీ సెల్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. రాజకీయాలు ఎల్లవేళలా ఒకేలాగా ఉండవని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ సెల్ కార్యదర్శి గండు నాగరాజు, పత్తిపాడు మండల కన్వీనర్ చల్లా హనుమంతు యాదవ్, కుర్నూతల సర్పంచ్ ఎర్రాకుల గోపాలకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు దారం అశోక్ కుమార్ యాదవ్. నేను ప్రత్తిపాడు నియోజకవర్గం బీసీ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్నాను. నిన్నటి రోజున జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నల్లగుండువారిపాలెంలో ఎన్నికల ప్రచార నిమిత్తం వెళ్ళిన మా పార్టీ రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద తెలుగుదేశం పార్టీ సంబంధించిన గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా బీసీ విభాగం తరఫున ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అధికంగా బడుగు బలహీన వర్గాల మీద. నా పేరు హనుమంత్ యాదవ్. నేను ప్రతిపాడు మండల వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు అండదండలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో అది ఒక టార్గెట్ గా పెట్టుకొని ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్న బడుగు బలహీన వర్గాల్లో గండు నాగరాజ్ యాదవ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శిని. ఈరోజు మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పై చేసిన టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా మా యాదవ్ సమాజం, అలానే వైసీపీలో ఉన్నటువంటి బీసీ సమాజం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ అందరికీ చాలా బాధాకరం. నిన్న పులివెందుల ఉప ఎన్నికలో ప్రచారంలో భాగంగా వెళ్ళినటువంటి మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ని మీరు ఆ రకంగా గూండాలుగా ప్రవర్తించి ఏం తప్పు చేశారని, మీరు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకెక్కడైనా ఉన్నామా? ఈరోజు